ఎత్తులు పై ఎత్తుల మధ్యనే జగన్ టూర్ నడుస్తుంది. జువ్వల దిన్న ఏదైతే ఫిషింగ్ హార్బర్ జగన్ టైంలో సీరియస్ ఎఫర్ట్ పెట్టి పూర్తి చేస్తే దాన్ని కాస్త అందులో ఉన్నటువంటి భూమిని తీసుకెళ్ళి ఒకవైపున ప్రైవేటు సంస్థకి ఇవ్వడం, అదేమంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని చెప్పడం. బట్ అసలు జువ్వల దిన్న అన్నటువంటిది పెట్టిందే మత్స్యకారుల కోసం. అది జగన్మోహన్ రెడ్డి పర్టికులర్గా 1200 మంది మత్స్యకారులకి 1200 బోట్లు కొని దాదాపుగా 5-6 వేల మంది మత్స్యకారులకి ఉపాధి కల్పించాలని ప్లాన్ చేస్తే దాన్ని కాస్త పారిశ్రామికవేత్తలకి అప్పనంగా రాసి ఇచ్చేస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్తల్ని సాక్షిలో రాసుకొస్తే మరొక కీలక పరిణామం చోటు చేసుకుందల్లా తమిళనాడు నుంచి వచ్చినటువంటి బోట్లతో ఎదురైనటువంటి సమస్య మీద ఆగ్రహంతో మత్స్యకారులు ఆ బోట్లని పట్టుకుని అక్కడ అట్టి పెడితే మొన్న మధ్యన బేదమస్తానరావు తెలుగుదేశం పార్టీ, ఒకప్పుడు వైసీపీ ఎంపీ, తర్వాత రాజ్యసభ సభ్యుడు, ఆ తర్వాత తెలుగుదేశంలో చేరి మళ్ళీ తనే ఆ సీట్ తీసుకున్నాడు. ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే కావాలి నియోజకవర్గాన్ని, ఆయన కాస్త ఆయనే దగ్గరుండి ఆ షిప్స్ని ఆ బోట్లని పంపించేశాడంటూ ఆగ్రహంతో ఆయన మీద ఆయన కానీ ఆయన సోదరుడైనటువంటి బేద రవిచంద్రతో కానీ ఎవరితో మాట్లాడినా సరే ₹1,00,000 ఫైన్ అంటూ ఓ పక్కన మత్స్యకార సంఘాలు ప్రకటించడం, మత్స్యకారులను కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉండటంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం వైపు నుండి, ప్రభుత్వం వైపు నుండి ప్రెషర్ వచ్చినట్టుంది. ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఎసకపల్లి పట్టపాలెం మత్స్యకారులు జువ్వల దిన్నలో జగన్ పర్యటనకు వెళ్ళకూడదని తీర్మానించారు. జగన్ పర్యటనకి వెళ్తే మత్స్యకారుడికి ₹1,00,000. ఇందాకేమో దాంట్లో మాట్లాడితే ₹1,00,000. ఏది బేద మస్తానరావుతో కానీ బేద రవిచంద్రతో కానీ మాట్లాడితే ₹1,00,000 అన్నటువంటిది అక్కడ తీర్మానం చేస్తే కొన్ని గ్రామాల వాళ్ళు ఇప్పుడు జువ్వల దిన్నకి సంబంధించిన దాంట్లో మత్స్యకారుడికి ₹1,00,000 జగన్ టూర్కి వెళ్తే బోట్ల వ్యవహారం తేలే వరకు మనం ఎవరితోనూ కలవద్దు, టీడీపీతో కానీ వైసీపీ నేతలతో కానీ కలవడానికి వీల్లేదన్నటువంటి తీర్మానం ఈ గ్రామంలో చేసుకొచ్చారు. బోట్ల చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అసలు వీళ్ళకేం సంబంధం, దీంట్లో జగన్కి ఏంటి సంబంధం? జగన్ బాయ్కట్ చేయాల్సిన అవసరమే ఉంది. బేదమస్తానరావు ఇచ్చిన డబ్బులతో అక్కడ ఉన్నటువంటి కుల పెద్ద అవి పంపించేశారంటే ఒక అర్థం ఉంది. కానీ ఈ తీర్మానం చేశారంటే ఖచ్చితంగా పొలిటికల్ ప్రెషర్, అంటే జగన్ టూర్ను అడ్డుకోవడానికి మత్స్యకారుల్లోని కాస్త బెదరేసి ఉంటారు, లేదంటే కనుక వాళ్ళ చేతన ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఉంటారు. అందుకని ఈ తీర్మానం చేసినట్టు కనబడుతుంది.